సో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తెలంగాణ అప్పుల విషయం అలాగే గురుకులాల టెండర్లకు సంబంధించి రెండు అంశాల మీద రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. సో నువ్వంటే నువ్వు నేనంటే నేను అనే సవాల్ విసిరే స్థాయికి సవాల్ విసిరిన తర్వాత చర్చకు సిద్ధమా అంటూ ఇరు పార్టీల మధ్య నాయకులు సవాల్ విసిరిపోవడం. సో ఈరోజు గన్ పార్క్ వద్ద చర్చకు మేము వస్తున్నామని కాంగ్రెస్ నుంచి మంత్రులు చెప్పడం, అట్లాగే తెలంగాణ భవన్కు చర్చకు వస్తానన్నటువంటి తెలంగాణ భవన్లో కుర్చీ వేసి ఉంచాం. ఇప్పటి వరకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎవరైతే తెలంగాణ భవన్ కూడా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారో జూపల్లి కృష్ణారావు తోక ముడిచారని బీఆర్ఎస్ భవన్లో మేము కుర్చీ వేసి ఉంచామైనా ఇప్పటి వరకు జూపల్లి కృష్ణారావు ఇక్కడికి రాలేదని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అట్లాగే బీఆర్ఎస్ భవన్ నుంచి గన్ పార్క్ వద్దకు పిలుపునిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అట్లాగే జూపల్లి కృష్ణారావు కావచ్చు, మేము గన్ పార్క్ వద్ద చర్చకు సిద్ధం, మేము వచ్చి ఇక్కడ గంట సేపు అయింది, ఇప్పటివరకు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు రాలేదు అంటూ అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గన్ పార్క్ వద్దకు బయలుదేరినటువంటి హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగింది. సో ఉద్రిక్తతలు ఇరు పార్టీల మధ్యలో ఉద్రిక్తతలు చెలరేయకుండా శాంతి భద్రతల ఇష్యూ కాకుండా పోలీసులు ముందస్తుగా హరీష్ రావును అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగింది. ఆయన తర్వాత జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కు వస్తానన్న మాట మీద కుర్చీ వేసి చాలువాతో మేము సిద్ధంగా ఉన్నాం, ఇప్పటి వరకు జూపల్లి కృష్ణారావు ఇక్కడ రాలేదు, తోకముడిచారని కేటీఆర్ కామెంట్ చేస్తూ ఆయన కూడా మనకు గన్ పార్క్ వద్దకు అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరగా పోలీసులు తెలంగాణ భవన్లోని గేట్ వద్దనే పోలీసులు ఆయన అడ్డుకొని భవన్ నుంచి బయటికి వెళ్లకుండా చూసే ప్రయత్నం చేశారు. మొత్తానికి రెండు పార్టీల ముఖ్య నాయకుల మధ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కీలక నేత అగ్రనేతగా ఉన్నటువంటి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, వీళ్ళిద్దరూ నలుగురు నాయకుల మధ్య ఈరోజు తీవ్ర మాటల వాగ్వాదం జరిగింది. సో రెండు పార్టీలు ఒకటంటే ఒక పార్టీ మీద ఒక పార్టీ ఆరోపణలు చేసుకోవడం తీవ్ర స్థాయికి చేరిందని చెప్పవచ్చు. గురుకులాలకు సంబంధించి టెండర్లు వాస్తవ ధర కంటే 3 రెట్లు ఎక్కువ పెంచి టెండర్లు పిలుస్తూ ఉన్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరోపణలు వచ్చాయి. అట్లాగే తెలంగాణ అప్పుల విషయంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి విపరీతంగా అప్పులు పెరిగిపోయినాయి. సో అట్లాగే ఈ గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ అప్పులు ఉండేదని కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు చెప్పడం జరిగింది. ఈ ఇరు వర్గాలు ప్రత్యారోపణల నేపథ్యంలో అటు గాంధీ భవన్ కావచ్చు, తెలంగాణ భవన్ కావచ్చు, మధ్యలో గన్ పార్క్ కావచ్చు. సో ఈ 3 స్థలాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ భవన్ వద్దనే ఉండేట్టు ఎక్కడిదక్కడ కట్టడి చేయడం జరిగింది. సో ఈ మొత్తం ఇష్యూ మీద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంకా బీఆర్ఎస్ పార్టీ గుండాగిరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు ఎవరు భయపడే పరిస్థితి లేదు, ఇంకా మేము అధికారంలో ఉన్నామనే భ్రమలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బతుకుతూ ఉన్నారని. సో వరుస ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పిన వాళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరు మీద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటి వరకైతే పోలీసుల పహార మధ్యలో తెలంగాణ భవన్ కావచ్చు, అట్లాగే గాంధీ భవన్ కావచ్చు, మధ్యలో మనకు గన్ పార్క్ కావచ్చు, ఈ 3 చోట్ల పోలీసుల పహార అయితే కొనసాగుతున్న పరిస్థితి. సో ఇదిలా ఉండగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఈ అంశాలకు సంబంధించి ఆయన కూడా మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి. సో తెలంగాణ అప్పులు అట్లాగే గురుకులాల టెండర్లో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు. సో ఈ 2 అంశాల మీద ఈరోజు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, గులాబీ పార్టీ వర్సెస్ హస్తం పార్టీ నేతల మధ్యలో తీవ్ర వాగ్వాదం, హైటెన్షన్, అరెస్టులు, పోలీస్ స్టేషన్ తరలించడాలు పెద్ద ఎత్తున కొనసాగినాయని చెప్పవచ్చు.